హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చాలామందికి నచ్చిన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను. దానికోసం మనము రెడ్ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈరోజు చికెన్ 1 kg తీసుకున్నాను. 1 kgకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూను సాల్ట్ చూసేసుకోండి. 1 టేబుల్ స్పూను కొరియాండర్ పౌడరు, కొంచెం టర్మరిక్, తర్వాత క్యూమిన్ పౌడర్ వేసుకోండి. కొంచెం వేసుకున్నాక ఇక్కడ నేను ఆర్గానిక్ బిర్యానీ మసాలా 1 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా కొంచెం గరం మసాలా తీసుకోండి. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూను పెరుగు తీసుకోండి. తర్వాత మింట్, కొత్తిమీర 2 కలిపి తీసుకోండి. తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో ఆ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక లెమన్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాక కొంచెం ఇక్కడ చూసారు కదా బిర్యానీ మసాలా అన్నీ తీసుకోండి. స్టోన్ ఫ్లవర్, స్టార్ అనైజ్, అన్ని బిర్యానీ మసాలాలు తీసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మ్యారినేషన్ మీరు ముందు రోజు నైట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. లేదు అంటే మీకు టైం లేదు అంటే 1 or 2 hours ఓకే, అదైనా ఓకే. నేనైతే 1-2 hours చేసుకుంటాను. ఇప్పుడు నేను 1 kg చికెన్కి ఈ రైస్ కప్పుతోని 4 cups తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనము కడిగి 1 hour నానబెట్టుకుందాము. తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక 1/4 cup పాలు తీసుకొని సాఫ్రాన్ స్ట్రాండ్స్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. దాన్ని బాగా సోక్ చేసి పక్కన పెట్టుకుంటాను. నేనైతే ఇదే వాడతానండి కలర్కి. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ అసలు యూజ్ చేయను. ఏదైతే మనము ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దానిలో సాజీర వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ అందులో తీసి వేసుకొని చికెన్ని 70% వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలిపి లిడ్ పెట్టద్దు. లిడ్ పెడితే వాటర్ యూజ్ అవుట్ అవుతాయి. సో లిడ్ పెట్టకుండా కవర్ చేసుకోండి. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను, అదేంటంటే విప్పింగ్ క్రీము. ఇది ఎంటైర్లీ ఆప్షనల్, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇది వేసే బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీ అని వేస్తాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి, కారం, ఉప్పు చూసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఒక పాట్లో వాటర్ తీసుకొని వాటర్లో 2 bay leaves, సాల్ట్, నిమ్మకాయ పిండి వేసుకొని నిమ్మకాయ చెక్కలు కూడా అందులోనే వేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసాక కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, చల్లటి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసి బాయిల్ చేసుకోండి. బాయిల్కి ముందు ఇక్కడ నేను చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. బాయిల్ అవుతున్నప్పుడు లాస్ట్కి అంతా బాయిల్ అయిపోయి రైస్ వేసే ముందు రోజ్ పెటల్స్ వేసుకోండి. ఉంటేనే వేసుకోండి, లేదంటే అది కూడా స్కిప్ చేయండి. నా దగ్గర ఉన్నాయి అందుకో నేను వేసుకున్నాను. రోజ్ పెటల్స్ వేసుకున్నాక నానబెట్టిన రైస్ని వేసుకోండి. నానబెట్టిన రైస్ చూసారు కదా, అలా పట్టుకొని ఒక 70% కుక్ అయితే చాలు రైస్. అలా పట్టుకొని చూడండి, అది మీకు విడిపోవాలి, రైస్ తెలిసిపోతుంది మీకు. 70% కుక్ అయ్యాక అప్పుడు మనము చికెన్లో వేసేసుకుందాం రైస్ని. నేను ఇక్కడ లేయర్స్ వేయట్లేదు, ఎందుకంటే 4 cups కాబట్టి రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నేను లేయర్స్ వేస్తాను. కింద చికెన్, పైన రైస్, మళ్ళీ చికెన్, మళ్ళీ రైస్ అలా వేస్తాను. ఇక నేను లేయర్స్ వేయట్లేదు. మీరు కావాలంటే లేయర్స్ కూడా వేసుకోవచ్చు. అంతా అయిపోయాక పైన ఫ్రై చేసిన ఆనియన్స్, సాఫ్రాన్ మిల్క్ వేసుకోండి. సాఫ్రాన్ మిల్క్ వేసుకున్నాక ఒక 1/2 cup మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకున్న దాంట్లో 1/2 cup వాటర్ పోసుకోండి. తర్వాత మింట్ వేసుకోండి. మింట్ వేసుకున్నాక నేను ఒక 4 eggs బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ ఆ 4 eggs బాయిల్ చేసుకున్నవి దీనిపైన పెట్టుకొని కొంచెం గీ వేసుకోండి. గీ వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా నేనైతే కొంచెం వేస్తాను గీ. కొంచెం వేసుకున్నాక లాస్ట్కి చెప్పినట్టు 1/2 cup వాటర్ పోసుకొని ఫాయిల్ పెట్టి మూత గట్టిగా పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఈ బిర్యానీ పాట్ పెట్టండి.
5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకోండి, కుక్ చేసుకోండి. తర్వాత 30 మినిట్స్ అయిపోయాక చూడండి రైస్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది నాకు. చూసారు కదా, కింద మనము ప్యాన్ పెట్టడం వల్ల బిర్యానీ మాడిపోదు. సో ఇప్పుడు చూసారు కదా చికెన్ ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగా అయ్యింది. నాకైతే చెప్తుంటేనే నోట్లో ఊరిలో వస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.